వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, వెల్కమ్ టు నేను తెలుగు న్యూస్ స్పెషల్ రైకి స్వాగతం. నా పేరు వరుణ్. ఈ డీటెయిల్ చూస్తే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇవాళ ఉదయానికి గోదావరి నీటి మట్టం 36 అడుగులకు చేరుకుంది. ఇక స్నానఘట్టాల వద్ద చాలా మెట్లు వరద నీటిలో మునిగాయి. కళ్యాణ కట్ట వరకు కూడా వరద నీరు చేరింది. దీంతో నదిలో స్నానాలు ఆచరించే భక్తులు లోపలికి వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పర్ణశాల వద్ద నారాచిరాల ప్రాంతం సీతమ్మ విగ్రహం వరద నీటిలో మునిగాయి. ఇక అలాగే ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పంట చేలు నీట మునిగాయి. సింగరేణి మండలంలోని చీమలపాడు, బాజు మల్లాయిగూడెం, రేలకాయలపల్లి, అదేవిధంగా తవిసి జోడు, ఇక నానునగర్ తండాలు వంటి అనేక ప్రాంతాలు కూడా పత్తి, మిరప, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇక భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు ఎక్కువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల పూర్తిగా ఉధృతంగా గోదావరి మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి, పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి, ప్రస్తుతము గోదావరి ఎప్పుడు కూడా గోదావరి బెల్ట్ పూర్తిగా ఉన్న నదీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు, ఎక్స్పెషల్లీ భద్రాచలం వద్ద. సో అంటే ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది? అయితే 36 అడుగులు ఉంది ప్రస్తుతానికి. అయితే 43 అడుగులు వస్తే కానీ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు అధికారులు. సో ప్రస్తుతం ఎలా ఉంది? స్నానఘట్టాల వద్ద కూడా ఎవరు వెళ్ళొద్దని అధికారులు అయితే చెప్పారు. ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది అక్కడ? రెడీగా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి ఉపేందర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? దాదాపు 36 అడుగుల వరకు కూడా నీటి మట్టం ఉంది. అయితే 43 అడుగులు వస్తే కానీ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. సో ప్రజెంట్ పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? వరుణ్, భద్రాచలం గోదావరికి సంబంధించి ఉగ్రరూపం దాల్చుకునేందుకు అన్ని రకాల మార్గాలు సుముఖమైనవి. ప్రధానంగా ఎడతెరిపి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి గోదావరికి సంబంధించినటువంటి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 42 అడుగులు చేరిన తర్వాత గోదావరి నీటి మట్టం యొక్క రూపం మాత్రం మారిపోతుంది. మొదట ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనబడుతుంది. అయితే ప్రధానమైనటువంటి గోదావరికి ఉపనదులుగా ఉన్నటువంటి శబరి నది, మరొక ప్రాణహిత, చేవెళ్ల నది, ఇవన్నీ కూడా మరింత ప్రవాహం పెరగడంతో గోదావరి యొక్క ప్రవాహం కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేస్తా ఉన్నారు. అందుకు అవసరమైనటువంటి CWCకి చెందినటువంటి యంత్రాంగం కూడా అక్కడ అప్రమత్తమై నిరంతరప్రాయంగా గోదావరి యొక్క నీటి మట్ట పరిస్థితిని అంచనా వేస్తా ఉంది. అంటే గత సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లోనే భారీ ఎత్తున గోదావరికి వరద పోటెత్తడంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆగస్టు మాసం గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్ష యొక్క తీవ్రతరానికి సంబంధించి తీవ్ర రూపం దాల్చుకోవడంతో అన్ని ప్రాంతాలకి వరద మాత్రానికి పోటెత్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానమైనటువంటి గోదావరికి ప్రధానమైనటువంటి కరకట్ట, ప్రధానమైన తీవ్రమైనటువంటి సమస్యని గతంలో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం భద్రాచలం చెందినటువంటి ప్రజలు కూడా అప్రమత్తం చేసేందుకోసం అవసరమైనటువంటి యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచింది. 42 అడుగులు చేరిన తర్వాత మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనబడటంతో ప్రస్తుతం 36 అడుగులు చేరి 37 అడుగు చేరేందుకోసం కూడా ఆ ప్రవాహం యొక్క ఉధృతి పెరుగుతుందని చెప్పేసి అనేటువంటి కూడా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. అయితే ఇది కనుక ప్రమాదం ఇది కనుక పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరికతో పాటు మరింత అధికారులు అప్రమత్త అవకాశం కనబడతా ఉంది. వరుణ్,
రైట్. మీరు చెప్పినట్లుగా చూసుకుంటే ఉపేందర్, గత సంవత్సరంలో ఇదే ఆగస్టు నెల ఇంకొక 2-3 రోజుల్లో పోయినసారి కూడా ఖమ్మం జిల్లాలో అటు గోదావరి బెల్ట్, కృష్ణా బెల్ట్ మొత్తం కూడా పూర్తిగా నీట మునిగిన ప్రాంతాలుగా ఉన్నాయి. సో ఈ ప్రజెంట్ని అలాంటి సిచ్యువేషన్ని ఇప్పుడు ఎదుర్కోవడానికి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? గత సంవత్సరం ఎదుర్కొన్న వాటిని, గత సంవత్సరం చవి చూసిన వాటిన్నింటిలో కూడా ఇప్పుడు ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారా? పునరావాస కేంద్రాల మీద అవగాహన, ప్రజలకి అందుబాటులో ఉండటం, ఇలాంటివన్నీ కూడా అక్కడ అధికారులు అవగాహన కల్పిస్తున్నారా? ఎస్ వరుణ్, ప్రస్తుతం నారా చీరలు అంటే దుమ్ముగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి యొక్క రూపానికి సంబంధించి ఉగ్ర రూపం దాల్చుకుంటా ఉంది. అక్కడ నారా చీర సీతమ్మకి సంబంధించినటువంటి ప్రాంతం ఒకటి నారా ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలకు సంబంధించి దాంట్లో కూడా ప్రస్తుతం అక్కడ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. అంటే గోదావరి ఇరువైపులా ప్రజలందరూ అంటే ప్రధాన ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు అవసరమైనటువంటి యంత్రాంగాన్ని కూడా అక్కడ జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ కూడా అక్కడ అందరినీ కూడా అప్రమత్తం చేశాడు. ఎన్డీఆర్ఎఫ్ దళాలతో పాటు గజ ఈతగాళ్ళు అవసరమైన యంత్రాంగాన్ని కూడా ప్రధానంగా అక్కడ అందుబాటులో ఉంచడం తోటి గత సంవత్సరం జరిగిన వైఫల్యాలు, అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి వరద ఉధృతిని తిరిగి మళ్ళా ఏ క్షణం వచ్చినా దాన్ని ఎదుర్కోవడం కోసం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమై ముందుకు పోతా ఉందని చెప్పేసినటువంటి కూడా ఇప్పుడే అధికారులు ప్రకటించారు. ప్రజలు కూడా ప్రజలకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగిన ఏర్పాట్లు చేసే దిశగా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఆ రకంగా అక్కడ అందుబాటులో ఉంచారని చెప్పేసి అధికారులు ప్రకటించారు. అయితే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి పట్టణానికి చెందినటువంటి ప్రమాదం పొంచి ఉండడం తోటి ఆ ప్రమాదంలో ప్రజలందరినీ కూడా కాపాడేందుకు కోసం అవసరమైనటువంటి యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసే దిశ మాత్రమే అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఆ రకంగా కృషి చేసినటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. రైట్. థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. సరే ఇది అయిపోయినాక మళ్ళీ పెట్టాలి. ఇదే ఫీల్ పెట్టుకో. అదే ఫోన్లో ఇది కెమెరా అది మాట్లాడుతారు కదా, నేను రికార్డ్ పెట్టుకుని